ఈ సృష్టిలో ఎన్నో కోట్ల జీవరాశులు నివసిస్తున్నాయి. ఆ జీవరాశులు వాటి మనుగడలు సాగిస్తూ ఈ లోకాభివృద్ధికి ఎన్నో రకాలుగా మానవులకు తోడ్పడుతూ ఉన్నాయి. చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు, గాలి, నీరు, వెలుతురు ఆరోగ్యాన్ని, ఆహారాన్ని అందిస్తూ మనిషి జీవనానికి ఉపయోగపడి తాము అంతమవుతూ కూడా ఈ నరజాతికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. కీటక పశుపక్షాదులు సైతం అవి జీవించినంత కాలం మానవ మనుగడకు ఉపయోగపడుతూ వాటి మరణానంతరం తమ అవయవాలతో మనిషి మనుగడ సాగిస్తున్నాడు అంటే అవి నిజంగా ఎంత ధన్యజీవులు! ఆ ధన్యత మానవులైన మనకు మాత్రం అక్కరలేదా? ఆలోచించండి. అన్ని జన్మలలోకెల్లా ఉత్తమమైనది ఈ మానవ జన్మ. ఆలోచించే శక్తి, జ్ఞానం, ఓర్చుకునే ఓర్పు, పనిచేసే నేర్పు ఈ మానవునికే తప్ప మరో జీవికి అంతగా లేదు. అందుచేతనే నేత్రదానం ఎంత గొప్పదో ఓసారి ఆలోచించండి. పుట్టిన మనిషి ఏనాటికైనా గిట్టక తప్పదు. అది ఏ మతమైనా, ఏ కులమైనా మరణం తప్పదు. మనం మనకు ఉపయోగపడుతూ ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నామో ఆలోచించాలి. ఎందుచేతనంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని పెద్దల నానుడి. ఆస్తి ఉండి అన్నదానం చేయవచ్చు, విద్యనభ్యసించి విద్యాదానం చేసి ఉండవచ్చు, భూదానం, గోదానం, వస్త్రదానం అవి ఏమైనా సరే మనలోని మంచి లక్షణమే కావచ్చు. కాని అన్ని దానాల్లోకెల్లా ఈ నేత్రదానం అత్యంత ప్రధానం. ఈ దేహాన్ని దహనం చేస్తే బూడిదగాను, మట్టిలో పెడితే మన్నుగాను మారడం మనకందరికీ తెలిసిన విషయమే. మన మరణానంతరం మట్టిలో కలిసే ఈ అవయవాలు జీవించే మానవులకు ఉపయోగపడుతున్నాయా? మనం ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతున్నాం? మళ్ళీ ఆలోచించండి. నేత్రదాతగా మరణానంతరం కూడా తప్పక జీవించండి. ఎందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకూడదు? ఎందుకు మనం నేత్రదానం చేయకూడదు? మన నేత్రదాన హామీ పత్రాన్ని పూరించి మనం మరణించిన వెంటనే మన అవయవాలను వేరే వారికి ఉపయోగించి మరికొంతకాలం వారిని కూడా జీవింపజేద్దాం. ప్రకృతిలో ఉన్న అందాలను చూసే అవకాశాన్ని మనతో పాటు వారికి కల్పిద్దాం. గుడ్డి వారి కళ్లల్లో కాంతిని నింపి ప్రకృతి ఒడిలో ఉన్న అందాలను తిలకించే విధంగా దాతృత్వాన్ని చూపించండి. ఈ లఘు చిత్రాన్ని చూసి మీరు నేత్రదాతలుగా మారండి. తాతయ్య, గంజి తాగావా? వచ్చావమ్మా? తాగానమ్మా. వెళ్దాం పద తాతయ్య. నా కర్రేదమ్మా. ఇదిగో తాతయ్య. పదమ్మా. జాగ్రత్తమ్మా. ఈ జగతికి వెలుగే సూర్యుడు, ఆ చల్లని చూపుల చంద్రుడు, పగలు వెలుగు రాత్రి చీకటి తేడా తెలియని అంధులు ఈ దేశంలో మరి ఎందరో. ఈ జగతికి వెలుగే సూర్యుడు, ఆ చల్లని చూపుల చంద్రుడు, పగలు వెలుగు రాత్రి చీకటి తేడా తెలియని అంధులు ఈ దేశంలో మరి ఎందరో. ఈ ప్రకృతి అందం రంగుల రూపం, ఈ ప్రకృతి అందం రంగుల రూపం చూడని అంధులాతనాదం. చీకటి బ్రతుకున చితుకుతున్న ఈ నిరాశ జీవుల నిస్పృహగానం వినే నాథుడే లేడా.
వెలుగునిచ్చే దేవుడు కానరాడా. ఈ జగతికి వెలుగే సూర్యుడు, ఆ చల్లని చూపుల చంద్రుడు. ఉదయించే సూర్యుడు పడమట కనుమరుగవుతాడు, తను వెలుతూ కాంతినంతా చంద్రునికే ఇస్తాడు. ఆ గ్రహాలకున్న దాతృత్వం ఈ మనిషికి ఎందుకు లేదయ్యా? ఈ అంధులకు వెలుగునిచ్చే దాతలు లేరా? ఈ అంధులకు వెలుగునిచ్చే దాతలు లేరా? కాసిన మంచినీళ్ళు తెచ్చిచ్చి స్కూల్కి వెళ్ళే. సరే తాతయ్య. తాతయ్య వచ్చావమ్మా? నీవు ఇక స్కూల్కి వెళ్ళి రాయే. సరే తాతయ్య. సార్ సార్, పాప కళ్ళల్లో ఇసుక పడిందండి. ఆ బెడ్ మీద పడుకోబెట్టు. ఈ పిల్ల ఇసుకలు ఆడొద్దంటే వినదు సార్. ఒకసారి కళ్ళు చూపించమ్మా. డాక్టర్ గారు, పాప కళ్ళకేం కాదు కదా? ఏమీ కాదండి, ఇంకో 2-3 సార్లు డ్రాప్స్ చేస్తే తగ్గిపోతుంది. నిక్షేపంగా తీసుకెళ్ళండి. ఓకే సార్. ఈ పిల్లలు జాగ్రత్తగా ఉండరండి. అజాగ్రత్తతో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటారు. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను సార్. మంచిది. ఏమిటో డాక్టర్ గారు ఈ విచిత్రం. మా ఊళ్ళో ఒక కుటుంబానికి అందరికీ కళ్ళ జబ్బులే. ఒకరికి కళ్ళు కనపడవు, ఒకరికి రేచీకటి, మిగతా వారికి తలనొప్పి అంటూ చిన్నతనంలోనే కళ్ళజోడు. రామయ్య, మీకు చెప్పేంతటోని కాదు. పూర్వజన్మ పాపాలు పుణ్యాలు అనేవి మనిషి ఆలోచించే ఆలోచనలు. తల్లి తీసుకునే పోషకాహార విలువలు లోపించినప్పుడే పుట్టే పిల్లల్లో అంధత్వం ఏర్పడుతుంది. పోషకాహారాలు అంటే ఏవి డాక్టర్ గారు? మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా విటమిన్ ఏ గల పాలు, గుడ్లు, మాంసం, ఆకుకూరలు మొదలైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలాగా సార్? అవును, నువ్వు అడిగినట్లు మాంసం, పాలు, గుడ్లు ఇవే కాదు, మన ఇంట్లో ఉండే బొప్పాయి, మామిడి, క్యారెట్, ఆకుకూరల్లో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి తింటే చాలు. డాక్టర్ సాబ్,
మేరా బచ్చా గిల్లి దండాలు ఆడుతూ ఉంటే కన్నుకి దెబ్బ తగిలింది సాబ్, రక్తం వచ్చింది. మా అబ్బాయి కన్నుకి ఏమీ కాదు కదా సార్? ఏమీ కాదు, కంటి దెబ్బకు గాయమైంది కాబట్టి సరిపోయింది. అదే కార్నియా తగులుంటే కన్నే పోయేది. ఏమీ కాదు కదా సార్? ఏమీ కాదయ్యా. పోయేస్తాను సార్. అలాగే. డాక్టర్ గారు, కార్నియా అంటే ఏంటి? కార్నియా అంటే మన కంటి నల్లపాపపై ఉండే పొర మాత్రమే. మీతో చెప్పడం మర్చాను. ఈ నేత్రదాన పత్రాలు, క్యాలెండర్లపై ప్రకటనలు, వీటి గురించి మీకు చెప్పలేదు కదూ, వినండి. ఆ, మీరన్నట్లు ఎన్ని దానాలు చేసినా దానాల్లోకెల్లా ఈ నేత్రదానం గొప్పదని మీరు తెలుసుకోవాలి. నేత్రాలు మాత్రమే కాదు, మన శరీరంలో కొన్ని భాగాలు మరికొంతమందికి ఎంతగానో ఉపయోగపడతాయి. నేత్రదానం చేసే వ్యక్తి చనిపోయిన 6 గంటల్లోపే నేత్రదానం చేయొచ్చు. మనం నేత్రదానం చేస్తామని హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా చనిపోయిన వెంటనే ఐ బ్యాంక్ వారికి సమాచారం అందిస్తే చాలు. డాక్టర్ గారు, నేను వెళ్ళొస్తానండి. వెళ్ళిరండి రామయ్య గారు. నేను చెప్పిన దృష్టి సందేశం మరవకండి. ఎవరైనా చనిపోయిన వెంటనే అతని యొక్క నేత్రాలను వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి నేత్రదానం చేసేదానికి చెప్పి ఒప్పించండి. అలాగే సార్, మీరు చెప్పిన సందేశాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. హ్మ్. వెళ్ళొస్తాను సార్. వెళ్ళిరండి. అబ్బా, ఎంత మధురంగా వాయిస్తున్నాడు. బాబు, ధర్మం చెయ్యండి బాబు. తాతయ్య. ఆ, వచ్చావా అమ్మా? వచ్చాను తాతయ్య. అమ్మా, ఆ డబ్బులేవో కింద పడ్డాయి, ఏరు బొచ్చులో ఏమ్మా, గూటికి పోదాం. సరే తాతయ్య. ఎవరు ఈ పాప? నా మనవరాలయ్యా. నా కొడుకు నా కోడలతో పాటు కారు ప్రమాదంలో నా కళ్ళు కూడా పోగొట్టుకున్నానయ్యా. నాకెవరు దిక్కు? ఈ మనవరాలే నాకు దిక్కు. నేనా కళ్ళు లేని కపోతుని బాబు. నేను ఏ పని చేయలేను. ఈ బిచ్చమెత్తుకుంటున్న డబ్బులతోనే నా మనవరాలు చదివించుకుంటున్నానయ్యా. శభాష్ బాబా, అన్ని హంగులు ఉండి పిల్లలను చదివించుకోలేక బాల కార్మికులుగా తయారు చేస్తున్న ఈ రోజుల్లో బిచ్చమెత్తుకున్న డబ్బులతో నీ మనవరాల్ని చదివించుకోవాలనుకుంటున్నావు. శభాష్ బాబా, శభాష్. ధర్మప్రభువులు మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి అందులు బతకగలుగుతున్నారు బాబు. సుభద్ర, ఓ సుభద్ర, కాసిన మంచి నీళ్ళు పట్టరా. తెస్తున్నానండి.